హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధిని పెళ్లి బంధంలో పార్ట్ 50. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకవేళ నువ్వు అన్నది నిజమే అయితే కృష్ణవేణి, నీ పేరు మార్చినట్లే నా పేరు కూడా నీతోనూ మార్పించుకుంటాను. సవాల్ విసిరింది లక్ష్మి. ఓకే అమ్మమ్మ గారు, అది చూద్దాం అంటుంది క్రిస్టియానా. చూద్దాం, నీది నిజమవుతుందో నాది నిజమవుతుందో. ప్రస్తుతానికి నీకు ఈ ఇంట్లో చోటు లేదు, బయటికి వెళ్ళు అంటుంది లక్ష్మి. ఇక అందర్నీ కోపంగా చూస్తూ అవుట్ హౌస్ కి వెళ్ళింది లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి క్రిస్టియానా. ఇక వెంటనే ముఖేష్ శాంభవిని లోపలికి లాక్కెళ్ళిపోయాడు. అతనికి తెలుసు ఇక ఆ ఇంట్లో వాళ్ళు ఉండకూడదని. సియా మూడంతా అప్సెట్ గా రాజ్ తనని ఇబ్బందికి గురి చేస్తూ ఉండడంతో ముఖమంతా చిరాకుగా పెట్టుకొని ఆఫీస్ లో అడుగు పెట్టింది. కానీ ఆశ్చర్యంగా ఆఫీస్ లో ఎవరూ లేరు. ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. అదేంటి ఇంత ఖాళీగా ఉందేంటి అని చుట్టూ చూస్తూ 4 అడుగులు లోపలికి వెళ్ళగానే తన పైన పూల వర్షం కురిసింది పైనుంచి. ఆశ్చర్యంగా పైకి చూసింది సియా. చాలా మంది ఎంప్లాయీస్ రౌండ్ గా నిలబడి వాళ్ళ చేతులతో పూలు, రకరకాల పేపర్స్ చల్లుతున్నారు ఆమె పైన. ఇక కింద ఎక్కడికక్కడ దాక్కున్న వాళ్ళందరూ బయటికి వచ్చి కంగ్రాట్స్ మేడం అంటూ చేతిలోని ఫ్లవర్స్ పట్టుకుని తన ముందుకి వచ్చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు సియకి. బట్ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా విష్ చేస్తూ ఫ్లవర్స్ ఇస్తూ ఉండడంతో తను నవ్వుతూ వాటిని తీసుకుంటూ ఏంటి ఈ సడన్ సెలబ్రేషన్స్ అని అడుగుతుంది వాళ్ళని మెల్లిగా. అప్పుడు దూరంగా ఉన్న ఆనంద్ క్లాప్స్ కొడుతూ థ్యాంక్ యూ సియా, థ్యాంక్ యూ సో మచ్, చాలా పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశావు. ఇన్ఫాక్ట్ డబ్బు విషయం కాదు కానీ కంపెనీ పరువు కాపాడావు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన విధంగా స్పందించావు. ఇట్స్ రియల్లీ గ్రేట్ సియా అన్నాడు దూరం నుంచి గట్టిగా. అప్పుడు గమనించింది సియా వాళ్ళని. ఆయన వెనకాల శశాంక్ కూడా నిలబడ్డాడు నవ్వుతూ. స్టైల్ గా ఒక ప్యాకెట్ లో చెయ్యి పెట్టుకుని తన వైపు చూస్తూ. పక్కనే కొండలరావు కూడా ఉన్నాడు. దేనికి సార్ కంగ్రాట్స్, నేనేం చేశాను అని అడుగుతుంది ఫాస్ట్ గా వాళ్ళ ముందరికి వచ్చి సియా. సియాకి ఆనంద్ మాటలు అస్సలు అర్థం కాలేదు. తెయ్యాకు టీ కంపెనీ వాళ్ళు యాడ్ కాపీ అంటూ మన పైన కేసు వేశారు కదా, అది వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అదే సెలబ్రేషన్. దానికి నువ్వు కాంప్రమైజ్ మీటింగ్ కి వెళ్ళావు. ఆ మీటింగ్ సక్సెస్ అయింది. వాళ్ళు కాంప్రమైజ్ కి ఒప్పుకొని కేసు వాపస్ తీసుకుంటున్నట్లు ఇందాకే ఆ కంపెనీ సీఈఓ మెయిల్ చేశాడు అని ఆనంద్ అనగానే షాక్ అయిపోతుంది సియా. అంటే రాజ్ కేసు వెనక్కి తీసుకున్నాడా? ఓ మై గాడ్, ఇది ఎంత మంచి విషయం అని హ్యాపీగా ఫీల్ అవుతుంది సియా. నేను వాళ్ళు కేసు వెనక్కి తీసుకుంటారని అస్సలు అనుకోలేదు అంకుల్. కానీ మన మేనేజర్ గారు పట్టు విడవలేదు. ఏదో ఆవిడ తృప్తి కోసం మీటింగ్ అరేంజ్ చేయించాను. కానీ నేనైతే హోప్లెస్ గానే ఉన్నాను. 25 నుంచి 50 crores డిమాండ్ చేసిన వాళ్ళు ఒకే ఒక మీటింగ్ తో సడన్ గా ఎలా వెనక్కి తీసుకుంటారు కేసు? బట్ నా ఆలోచనని తలక్రిందులు చేసింది మన మేనేజర్ సియా ప్రసాద్. రియల్లీ గ్రేట్ సియా అన్నాడు అందరి ముందు శశాంక్. ఆ మాటలు విని అందరూ క్లాప్స్ కొట్టారు. సియాకి చాలా సిగ్గుగా అనిపించింది. ఇట్స్ ఓకే సార్, నేను కూడా సక్సెస్ అవుతానని అనుకోలేదు. బట్ వాళ్ళు అర్థం చేసుకున్నట్టున్నారు అంటుంది సియా తల వంచుకుని. అందరి ముందు తనని కంపెనీ సీఈఓ ఇలా పొగుడుతూ మాట్లాడడం ఇబ్బంది పడుతూ సియా. ఏదైతేనేం మొత్తానికి ఒక ప్రాబ్లం క్లియర్ అయింది. ఇది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సియా వన్ అగైన్ అంటూ ఈ రోజు పార్టీ ఉంది ఈవినింగ్ మన హోటల్ అలంకార్ లో అంటూ అందరికీ అనౌన్స్ చేశాడు ఆనంద్. మీరు వస్తున్నారు కదా పార్టీకి? శశాంక్ అడిగాడు సియాని చూస్తూ. ఏం పార్టీ సార్ అని అడిగింది. ఈ మంత్ లో 3 ప్రాజెక్ట్స్ ఎర్లీగా కంప్లీట్ అయినందుకు సక్సెస్ పార్టీ అన్నాడు శశాంక్. ఓకే సార్, చూస్తాను అంటుంది సియా. తనకి పార్టీలు పెద్దగా నచ్చవు కదా. చూస్తాను కాదు, చైత్రకి కూడా కాల్ చేయి, కంపల్సరీ రావాలి మీరిద్దరు అన్నాడు శశాంక్.
ఇక తనకి ఫోన్ రాగానే చాంబర్ కి వెళ్లిపోయాడు శశాంక్. అలాగే ఆనంద్ కూడా. పార్టీ విషయం పక్కన పెడితే కేసు వెనక్కి తీసుకున్నందుకు మనసులోనే రాజ్కి థ్యాంక్స్ చెప్పుకుంటుంది సియా. హ్యాపీగా తన సీట్ దగ్గరికి వెళ్ళింది. ఏదో నెంబర్ నుంచి కాల్ రావడంతో హ్యాపీగా ఉన్న సియా ఎవరు అని ఆలోచించకుండానే లిఫ్ట్ చేసి హలో అంది. తలుచుకున్నట్టున్నారు అని వినిపించింది అటువైపు నుంచి. ముందు షాక్ అవుతుంది. వాయిస్ గుర్తుపట్టి నేనెందుకు తలుచుకుంటాను, అది కూడా మిమ్మల్ని అంటుంది సియా. ఏమోనండి, తెగ వెక్కిళ్ళు వస్తున్నాయి ఇక్కడ నాకు అన్నాడు రాజ్. చల్లగా ఏదైనా తాగండి, మీకు అలవాటే కదా డే అండ్ నైట్ తేడా లేకుండా మందు తాగడం. అయినా మిమ్మల్ని తలుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆ ఫ్రేమ్ లో నేను ఉండను అంది సియా. అన్నీ మానేశానండి ఈ మధ్య, కానీ ఎవ్వరూ నమ్మడం లేదు. ఏం చేస్తాం, ఒక్కసారి దొంగతనం చేస్తే బతుకున్నంత కాలం దొంగ అంటారని ఈ మధ్యనే అది కూడా తెలిసింది అన్నాడు రాజ్. అంతే, టక్కున కాల్ కట్ చేసింది సియా కోపంగా. నవ్వుకుంటాడు రాజ్. హాయ్ అన్నాడు లవన్. నీనా లిఫ్టులోకి రావడంతో అతన్ని చూసి నవ్వుతుంది నీనా. వెనకాల చైత్ర కూడా ఉంది. చేతిలో కవర్స్ చూసి ఏంటి షాపింగా అని అడిగాడు లవన్. కోపంగా చూసింది చైత్ర. నేను అడిగింది నిన్ను కాదు, మిమ్మల్ని అన్నాడు మీనా వంక చూస్తూ. హా అంది హెయిర్ చెవి వెనకాలకి చూసుకుంటూ. అందంగా స్మైల్ ఇచ్చింది మీనా. ఫిదా అయిపోయాడు లవన్. ఈ మధ్య తెగ గుర్తుకొచ్చేస్తుంది ఈ అమ్మాయి. ఎప్పుడు మాట్లాడదామనుకున్నా ఈ రాక్షసి వెంట ఉంటుంది అనుకున్నాడు మనసులో. ఏం షాపింగ్ చేశారు అని అడిగాడు. ఒక పెద్ద కత్తి, ఒక బాటిల్ యాసిడ్ అంది చైత్ర. చా గుడ్, నీకు అవే సూట్ అవుతాయి అంటూ నీనవై తిరిగి. కానీ నీకు అలా కాదు, ఐ నో ఇట్, ఫ్లవర్స్ అండ్ చాక్లెట్స్ కొన్నారు కదా అన్నాడు లవన్ నవ్వుతూ. అంతే, గాలిలో తేలిపోయింది మీనా. బట్ చైత్ర ఉంది కదా తన చెయ్యి పట్టుకుని కిందకు లాగడానికి. సి మిస్టర్, తనని ఫ్లడ్ చేస్తున్నారని నాకు తెలుసు. మీ పప్పులు నా దగ్గర ఉడకనివ్వను అంటుంది చైత్ర. అఫ్ కోర్స్ చేస్తున్నాను, అందమైన అమ్మాయినే కదా ఎవరైనా ఫ్లడ్ చేయాలని చూస్తారు అని నీనా వైపు చూస్తూ. టుమారో ఫ్రీయేనా, నాతో డేట్ కి వస్తారా అని అడిగాడు లవన్. అంతే, షాక్ అయిపోయింది నీనా. సంతోషంతో తను ఏదో రిప్లై ఇచ్చే లోపల తను ఎక్కడికి రాదు, నేను రానివ్వను అని గట్టిగా అరవగానే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయిపోయింది. అంతే, తనని మాట్లాడనివ్వకుండా చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది చైత్ర. వెనకే వస్తున్న నీనా లవన్ ని తిరిగి చూస్తుంది. అతను స్మైల్ ఇస్తాడు. ఇంకా సిగ్గుపడిపోతుంది. అలా వాళ్ళ ఫ్లాట్ కి చేరింది. నీకసలు బుద్ధి లేదా, వాళ్ళు మంచి వాళ్ళు కారు, మా అక్కని చాలా బాధ పెట్టారు, అయినా వాళ్ళతో మాట్లాడతావు ఎందుకు? ఇదంతా మా అక్క వల్ల, వద్దంటే ఆ ముగ్గురిని నమ్ముతుంది అంటూ అరుస్తుంది. కానీ సోఫాలో కూర్చున్న వాళ్ళని చూసుకోకుండా ఇష్ ఇష్ అని సైగ చేస్తుంది నీనా. ఏంటి సైగ చేస్తున్నావు అంటుంది కోపంగా చైత్ర. నీనా కళ్ళతో సైడ్ కి చూపిస్తుంది. అంతే, చూసి షాక్ అవుతుంది చైత్ర. రాజ్ తనని సీరియస్ గా చూస్తున్నాడు, అలాగే పక్కనే ఉన్న కుషాల్ కూడా. దాంతో చైత్ర కాస్త ఆవేశం తగ్గించుకొని వీళ్ళున్నారా అంటే, అమ్మో అక్క లోపలే ఉంది, ఓ మై గాడ్ నా మాటలు వినలేదు కదా అనుకుంటూ, అక్క వచ్చేసావా, డోర్లన్నీ ఓపెన్ ఉన్నాయి అంటూ కవర్స్ చేతిలో పట్టుకొని లోపలికి పరిగెత్తింది చైత్ర. హా, నేను వచ్చి చాలా సేపు అయింది, ఇదే లేట్, ఏంటి అరుస్తున్నావు అని అడిగింది సియా. ఏమీ లేదు, డోర్స్ ఓపెన్ ఉండేసరికి ఎవరా అని అబద్ధం చెప్పేసింది చైత్ర. సరే, స్నాక్స్ రెడీ అయ్యాయి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అంటుంది సియా. ఓకే అని రూమ్ లోకి పరిగెత్తింది చైత్ర. మీనా చైత్ర ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చేసరికి స్నాక్స్ తింటూ ఉంటారు ముగ్గురు. కొంచెం కెచప్ బాటిల్ ఇవ్వరా అని అడుగుతాడు కుషాల్ చైత్ర వైపు చూస్తూ. యాసిడ్ వద్దా అని అడుగుతుంది చైత్ర మెల్లిగా వంగి. సియకు వినిపించకూడదని. నాకు అలవాటు లేదు, మీరు కానివ్వండి అని వదినా అంటాడు మళ్ళీ మెల్లిగా. తను కిచెన్ లో ఉంది అంటుంది నీనా కొంచెం మెల్లిగా వంగి.
ఐ నో అండి, ఎందుకో మిమ్మల్ని చూస్తే అలాగే పిలవాలనిపిస్తుంది అంటూ కుశాల్ లవన్ వైపు చూస్తాడు. అంతే, తన రెండు చేతులు ఫేస్ కి అడ్డు పెట్టుకొని పారిపోతుంది వంటింట్లోకి నీనా సిగ్గుపడుతూ. వావ్, వావ్, నువ్వు చెప్పింది నిన్నే బ్రో, చాలా ఈజీ ఈ అమ్మాయితో అంటాడు కుశాల్ చైత్ర ముందు కావాలని. నేను ముందే చెప్పాను కదరా, షీఈస్ లైక్ మీ అని లవన్ అనగానే కోపంగా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది చైత్ర. ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే ఆ అమ్మాయి కోఆపరేషన్ మనకి చాలా అవసరం అన్నాడు కుశాల్. ఎస్ అంటూ ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటారు. రాజ్ ఫోన్ లో చూసుకుంటూ వాళ్ళ ఆఖరి మాటలు విని, ఎందుకు ఆ అమ్మాయిని రెచ్చగొడతారు, తను చిన్న పిల్ల అంటాడు. తను చిన్న పిల్ల కాదు, సీల్ రాకాసి, ఎప్పుడు చూసినా మమ్మల్ని తిడుతూ ఉంటుంది అంటాడు కుశాల్. అవును అన్నయ్య, మిమ్మల్ని ఒక్క మాట అనదు, నువ్వు గమనించావా అని అడిగాడు లవన్ కుశాల్ కేసి చూస్తూ. చెప్పాను కదా, చిన్న పిల్ల అయినా చాలా తెలివైంది అంటాడు రాజ్. అంటే మమ్మల్ని తిట్టడం దానికి తెలివి ఉన్నట్లా అని అడుగుతాడు కుశాల్. ఆడపిల్లల్ని అది ఇది అనకూడదు అన్నాడు రాజ్. ఆడపిల్లల్ని అనకూడదన్నయ్యా, కానీ రాక్షసిని అనొచ్చు అంటాడు లవన్. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోయారా? గొడవ పడ్డానికి కాదు, బాగా ఉండడానికి ట్రై చేయండి అన్నాడు రాజ్. నీనా కిచెన్ లో కెచప్ బాటిల్ తీసుకొని బయటికి వస్తుంది. కోపంగా చూస్తుంది చైత్ర. దాంతో భయపడి బాటిల్ అక్కడే పెట్టేస్తుంది. అది లెక్క అనుకుంటుంది అది చూసి చైత్ర. వెంటనే అక్క, ఏదైనా హెల్ప్ చేయాలా అని అడిగింది సియాని నీనా. వద్దుమా, అక్కడ మీకు స్నాక్స్ పెట్టాను, తీసుకెళ్లి తినండి అంటుంది. బయట వాళ్ళకి కెచప్ కావాలంటక్క అంటుంది. అవునా, కాస్త బాటిల్ తీసుకెళ్లి ఇవ్వు అంటుంది సియా. అంతే, హ్యాపీగా కెచప్ బాటిల్ పట్టుకుని చైత్ర ఫేస్ చూడకుండా బయటికి పారిపోతుంది నీనా. కోపంతో మండిపోతుంది చైత్ర. సియా అని పిలుస్తాడు రాజ్. రాజ్ తనని పిలవడంతో మొదటగా భయపడింది, మనసులో నాటుకుపోయింది కదా. వెంటనే కూల్ అయిపోయి నార్మల్ గా బయటికి వచ్చి ఏంటి అని అడుగుతుంది సియా. నైట్ నేను తినను, అది చెప్పడానికి పిలిచాను అంటాడు కళ్ళలోకి చూస్తూ. అంది సియా పెద్ద పిల్లానికి చెప్పినట్లు చెప్తున్నాడు అనుకుంటూ. అండ్ మీరు రెడీగా ఉండండి, పార్టీకి వెళ్ళాలి అంటూ బాంబు పేల్చాడు రాజ్. ఏంటి పార్టీ, నేనే పార్టీకి రాను అంటుంది సియా కోపంగా. నేను వస్తారా అని అడగట్లేదు సియా, తీసుకెళ్తాను, రెడీగా ఉండమంటున్నాను అన్నాడు రాజ్. మార్నింగ్ నుంచి హ్యాపీగా ఉన్నాను అనుకుంటే ఇప్పుడు లేనిపోని కోపం తెప్పిస్తున్నాడు అనుకుంటూ, నేను కూడా పార్టీకి వెళ్ళాలి, మా ఆఫీస్ లో పార్టీ ఉంది అంటూ చిరాకుగా కిచెన్ లోకి వెళ్ళిపోయింది సియా. ఇప్పుడు ఎలా అన్నట్లు చూశారు తమ్ముళ్ళు. ఓకే, నేనొక్కడనే వెళ్తాను పార్టీకి అంటూ వెళ్ళిపోయాడు రాజ్. ఇషో, ఈ అన్నయ్యకి అమ్మాయిల్ని ఎలా పడేయాలో తెలియదు, వెళ్ళి కాసేపు బతిమాలొచ్చు కదా అన్నాడు కుశాల్ మెల్లిగా. అమ్మాయిల్ని పడేయడం అంటే బతిమాలడమా, వెరీ ఫన్నీ అని నవ్వుతుంది చైత్ర. దీనికి పాము చెవుల్లా ఉన్నాయి, ఎమ్మెల్యేగా మాట్లాడినా వినిపిస్తుంది అని కుశాల్ మనసులో అనుకుంటూ, అది ఫేస్ వాల్యూ బట్టి ఉంటుంది, వదిన అయితే బతిమాలొచ్చు, అదే ప్లేస్ లో మీరుంటే రెండు పీకి తీసుకెళ్లొచ్చు చెత్తగారు అంటాడు కుశాల్. ఏయ్, చెత్త అంటున్నావేంటి, కోపంగా అరుస్తుంది చైత్ర. అంటే మా వాడికి రా పలకదు పాత్ర గారు అంటాడు లవన్. ఏంటి, నువ్వు పాత్ర అంటున్నావేంటి మళ్ళీ అంటుంది చైత్ర. మా అన్నయ్యకి చాపలకదు చెత్తగారు, ఈ విషయాన్ని బయట ఇక్కడ చెప్పకండి, అసలే పెళ్లి కావాల్సిన వాళ్ళం అంటూ పారిపోతారు ఇద్దరు. ఆ మాటలకు గట్టిగా నవ్వుతూ నీనా, మొత్తానికి నిన్ను డస్ట్బిన్ ని చేసేశారు చెన్ని అంటుంది. అంటే చెత్త పాత్ర, వాళ్ళన్నది గుర్తుకు చేసుకుని ఇంగ్లీష్ లో డస్ట్బిన్ అని అర్థం కాగానే కోపంతో మండిపోతుంది చైత్ర. ఈవినింగ్ 7 పార్టీలోకి అడుగుపెట్టింది సియా. ఆమెతో పాటు చైత్ర కూడా. అప్పటికి చాలా మంది వచ్చేశారు. కొంతమంది వస్తున్నారు, తనని చూసి విష్ చేస్తారు. తను కూడా అందరినీ విష్ చేస్తూ వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. కొంతమందికి తన సిస్టర్ అని పరిచయం చేసింది సియా. వెల్కమ్ డ్రింక్స్ వచ్చేసాయి, చెరొకటి తీసుకొని రిలాక్స్ అవుతున్నారు. అప్పుడే తన ఫోన్ మోగింది. డిస్ప్లేలో మంకీ అని కనిపించింది. మంకీ అంటే అభిషేక్. నవ్వుతూ లిఫ్ట్ చేసి
హలో అభి, ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు డియర్? నా పైన బెంగ పెట్టుకున్నావా అని అడిగాడు అభిషేక్. అంత చలిలోనూ నీ ఎక్స్ట్రాలు తగ్గలేదురా నీకు అంటుంది సియా. ఓ కెన్ యూ నో, చలిలో ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతాయి అన్నాడు డబల్ మీనింగ్ డైలాగ్ కొట్టి. చంపేస్తా ఇడియట్ అని తిడుతుంది సియా. అయితే నీతో చంపించుకోవడానికి వస్తున్నాను. ఎక్కడున్నావు అడిగాడు అభిషేక్. ఆర్ యూ ఇన్ ఢిల్లీ అని అడుగుతుంది ఆశ్చర్యంగా. అఫ్ కోర్స్ బేబీ, నీకు షాక్ ఇద్దామని ఆల్రెడీ మన ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఏదో పార్టీ అంటున్నారు, నాకు తెలుసు. నువ్వు పార్టీకి వెళ్ళవు కదా, కాబట్టి ఎక్కడ ఉంటావో అడ్రస్ షేర్ చెయ్యి. 10 minutes లో అక్కడికి వస్తున్నా అన్నాడు. నోనో, నేను పార్టీకి వచ్చాను అంటూ షాక్ ఇస్తుంది సియా. అదేంటి డార్లింగ్, నేను లేనప్పుడు కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటున్నావు, ఏంటి నీ ఉద్దేశం అని అడిగాడు. నువ్వు లేవు కదా, కాస్త పీస్ఫుల్ గా ఉండి కొత్త కొత్త ఆలోచనలతో కొత్త అలవాట్లు చేసుకున్నాను అంటుంది సియా. కడుపు మండిపోయింది అభిషేక్ కి. పక్కనే హోటల్లోనే కదా ఉన్నావు, వస్తున్నా అన్నాడు. అవును, ఇక్కడే ఉన్నాను రా అంటుంది. 10 నిమిషాల్లో అభిషేక్ అక్కడికి వచ్చేశాడు. ఇక యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత మమ్మీకి ఎలా ఉంది అని అడుగుతుంది సియా. యా షీఈ్ గుడ్, కానీ మన పెళ్లి విషయం గురించి దిగులు పడుతుంది అంటూ సియా వైపు చూస్తాడు. చంపేస్తాన్రా అంటుంది. మరోసారి నవ్వుకుంటారు ముగ్గురు. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకున్నాక సార్ ఇంకా రాలేదా అంటూ ఒక మేనేజర్ వచ్చి సియాని అడుగుతాడు. ఏమో సార్, నేను అదే చూస్తున్నాను అంటుంది సియా. సరే, నేను కాల్ చేస్తాను అంటూ అతను వెళ్లిపోవడంతో ఏ సార్, ఆనంద్ సారా అని అడుగుతాడు అభిషేక్. నోనో, శశాంక్ సార్ వస్తున్నారు అనగానే షాక్ అవుతాడు. అదేంటి, ఆయన ఎప్పుడు పార్టీస్ కి రాడు కదా అంటాడు అభి. ఏమో మరి, ఈవినింగ్ వస్తానన్నాడు అండ్ నన్ను చైత్రాన్ని కూడా ఆయనే రమ్మన్నాడు అనగానే సీన్ అర్థమైంది. ఓకే ఓకే, జనరల్ గా ఆయన ఎప్పుడు ఇలాంటి పార్టీస్ కి ఫంక్షన్ కి రాడు, అందుకే అంటున్నా అన్నాడు అభిషేక్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.